ఖచ్చితంగా సార్ మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఏదైతే మేము చేసిన సంక్షేమం ఏదైతే ఉందో మళ్ళీ మమ్మల్ని అధికారం దిశగా ముందుకు సాగిస్తుంది. అందులో మాకు ఎలాంటి సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. జస్ట్ 2-3 గంటల్లో ట్రెండ్స్ మొత్తం బయటకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజానీకానికి భారీ హామీ ఇస్తున్నారు. ఈసారి కూడా సంక్షేమమే, అభివృద్ధి ఉండదనేది. అభివృద్ధి అంటే ఏంటి సార్? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్. ఇప్పుడైనా నిజాలు మాట్లాడుకుందాం సార్. అభివృద్ధి అంటే ఏంటి? మీరు చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చాం సార్. 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. అభివృద్ధి కాదా? 4 పోర్ట్లు కడుతున్నాం. అభివృద్ధి కాదా? 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్న అభివృద్ధి కాదా? 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు మా 5 ఏళ్ల కాలంలో గ్రౌండ్ చేశాం. అభివృద్ధి కాదా? 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. అభివృద్ధి కాదా? ఏంటి ఇంకా అభివృద్ధి అంటే? వెంకట గురుమూర్తి గారు రవికిరణ్ గారు ఎలా మాట్లాడుతూ మాట్లాడారు ఇంతకుముందే మాట్లాడుతూ నేను విన్నాను. నీతి ఆయోగ్ ద్వారా పేదరికం నుంచి బయటకు వచ్చారని. అదే నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం 2019 నుంచి 24 మధ్యలో 35 లక్షల మంది బిలో పవర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. 35 లక్షల మంది. మరి ఇది అభివృద్ధి కాదా? హ్యూమన్ డెవలప్మెంట్ నిజమైన అభివృద్ధి అని చెప్పి ఎవరైనా చెప్తారు. ఇది అభివృద్ధి కాదంటారా? ఏంటి అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ చూపించడం, అమరావతి బాహుబలి గ్రాఫిక్స్ చూపించడం అభివృద్ధి అంటే? మా అభివృద్ధి గడప గడపకి ఉంది. మా అభివృద్ధి ఇంటింటికి ఉంది. మా అభివృద్ధి గ్రామాల ఉంది. మా అభివృద్ధి కంప్యూటర్లలో లేదు. మా అభివృద్ధి మీడియాలో లేదు. మా అభివృద్ధి గ్రాఫిక్స్ లో లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నానండి. వెంకట గురుమూర్తి గారు, వాళ్ళ అభివృద్ధి గ్రాఫిక్స్లో లేదు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాల్లో ఉంది. అలాగే ఇంకోటి చెప్పారు, నీతి ఆయోగ్ ద్వారా బీపీఎల్ నుంచి బయటపడిన వాళ్ళ సంఖ్య 35 లక్షల మంది ఉంది. రేపు పొద్దున మీరు ప్రభుత్వంలోకి రాగానే మీ ముఖ్యమంత్రి కూడా ఇదే చెప్పాలి. నీతి ఆయోగ్ ద్వారా ఇప్పుడు గవర్నర్కి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో ఇవన్నీ వస్తాయి. అప్పుడు మీరు చెప్పాలి. మీకు సంబంధం లేకపోయినా ఇవన్నీ చెప్పాలి. కొంచెం ఇబ్బంది కదా మీకు? సార్ వాసుదేవన్ గారు, నేను యాక్చువల్ గా ముందుగా నేను మొదలెట్టాను మా గురువు గారు కృష్ణాంజనేయులు గారు. ఇదంతా సోది ఎందుకు, మనకి పాతే కదా అని చెప్పటం వల్ల నేను కొంచెంసేపు సంశయంలో పడ్డా. ఏంటి గురువు గారు ఎట్లా చెప్పారు, మరి ఏం మాట్లాడాలి డిబేట్ లో అనుకున్నాం. తర్వాత గురువు గారు తీరా చూస్తే గురువు గారు అదే మొదలెట్టారు. తర్వాత ఇప్పుడు మన వైసీపీ మిత్రులు కూడా అబ్బో మేము చేసే సంక్షేమం ఇంటింటికి వెళ్ళింది అని చెప్పడం జరుగుతూ ఉంది. వాడు ఒకటే నేను చెప్పగలిగింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మోసకారి సంక్షేమం. అంటే ఏంటంటే సంక్షేమం చేస్తే అభివృద్ధి